హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు సిబిఎస్ఈ 10th క్లాస్ పేపర్ గురించి జరుగుతున్నటువంటి డిస్కషన్ గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా 10th క్లాస్ పేపర్ గురించి రకరకాల అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ కూడా పిల్లలు అంటే స్టూడెంట్స్ అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయినటువంటి విషయం మాత్రం నిజం. ఇక్కడ కొంతమంది పేరెంట్స్ గవర్నమెంట్ ఏమిటంటే 2 సార్లు ఎగ్జామ్ పెట్టడం వల్ల వాళ్ళకి ప్రెషర్ తక్కువ ఉంటుంది, స్ట్రెస్ ఉండదు, రెండో అవకాశం కూడా ఇవ్వటం వల్ల అంటే ఇంప్రూవ్మెంట్ ఆపర్చునిటీ ఇచ్చారు కాబట్టి 2 ఫేజులు పెట్టడం వల్ల అనేది గవర్నమెంట్ ఆలోచిస్తే కొంతమంది పేరెంట్స్ లేదు ఇది ఫస్ట్ టైం బాగా కష్టంగా ఇస్తే ఎక్కువ మంది సెకండ్ టైం కూడా రాస్తారు, ఇది ఒక బిజినెస్ కింద తయారైందని తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పేరెంట్స్ ఉన్నారు. రెండోది బేసిక్ పేపర్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ గా ఉంది, స్టాండర్డ్ పేపరు యావరేజ్ గా పర్వాలేదు ఎప్పటిలాగే ఉంది. మరి బేసిక్ పేపర్ లో అంత టఫ్ క్వశ్చన్స్ ఇవ్వటం ఏమిటి, పేపర్ ఇచ్చేటప్పుడు సరైనటువంటి విధానాలు పాటించలేదా అని ప్రశ్నించేటువంటి వాళ్ళు కొంతమంది. అందరూ చెప్తున్నటువంటిది లెందీ ఎంసీక్యూస్ ఉన్నాయి, 3 hours లో చేసేటువంటి పేపర్ కాదు అని కొంతమంది చెప్తున్నటువంటి మాట. మోస్ట్ పర్టికులర్లీ జామెట్రీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ లో హైయర్ లెవెల్ క్వశ్చన్స్ లేదా 10th క్లాస్ సామర్థ్యానికి ఇవ్వకూడనటువంటి క్వశ్చన్స్ ఇచ్చారు అనేటువంటిది మరొక మాట. మరి దీని అంతటిని ఆలోచించి ఎక్కువ మంది డిమాండ్ చేస్తున్నటువంటిది రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలని కొంతమంది 2016లో అనుకుంటా గ్రేస్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా కొన్ని క్వశ్చన్స్ గ్రేస్ మార్క్స్ ఇవ్వాలనేటువంటి వాళ్ళు కొంతమంది. సో దీని మీద సిబిఎస్ఈ బోర్డు ఏ విధమైనటువంటి స్పందన ఇవ్వలేదు. సో ఈ విధంగా రకరకాల అభిప్రాయాలు ఎక్కువగా మనకు వినిపిస్తూ ఉంది. మరి కానీ ఇప్పుడు అంటే ఇక్కడ మరొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఈ ఎగ్జామ్ సిబిఎస్ఈ పిల్లలకి మొట్టమొదటి రాసిన ఎగ్జామ్. మొట్టమొదటిగా మ్యాథమెటిక్స్ రాశారు 17వ తారీఖున. మరి వాళ్ళు రాయవలసిన చాలా ఎగ్జామ్స్ ఇంకా ఉన్నాయి. మరి కొంతమంది ఆ మెంటల్ స్ట్రెంగ్త్ ని ఎలా తెచ్చుకోవాలి, మరి ఆ ప్రభావం వేరే వాటి మీద పడుతుంది, ఇంత పెద్ద తప్పు చేశారు అని నిందించేటువంటి వాళ్ళు కొంతమంది. ఇది జరుగుతున్నటువంటి విషయం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది సిబిఎస్ఈ వాళ్ళు ఎన్ఈపి 2020 ప్రకారం కాంపిటెన్సీ బేస్డ్ అంటే హయ్యర్ ఆర్డర్ థింకింగ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అంటే మోర్ అప్లికేషన్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ను పర్సంటేజ్ ని పెంచుతూ వెళ్ళాలి అనేటువంటిది వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. ఫస్ట్ అది 20%, కొంత తర్వాత 30%, 50%, అంటే ఇప్పుడు 50%కి వచ్చారు. ఈ 50% కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్ పేపర్ డిజైన్ చేసేటువంటి క్రమంలో ఆ పేపర్ సెట్టర్స్ అక్కడ కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ కేటగిరీలో లెవరేజ్ తీసుకొని జనరల్ గా అంటే ఎప్పుడూ కూడా బోర్డులో జనరల్ గా డిస్కస్ చేయను, అంటే ఎప్పుడూ కూడా టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్ గా జరిగేటువంటి ప్రిపరేషన్ ఎప్పుడైతే ఇది కొంచెం హై లెవెల్కి వెళ్ళిందో అది మొత్తంగా ఫైరప్ అయింది. ఇది జరిగినటువంటి నిజం నా యొక్క అంచనా ప్రకారం. చాలా సహజం. అంటే ఈ ఘట్టం మార్కులకి ఏ విధంగా మన చదువు గట్టిగా కట్టేశామనేటువంటి దానికి ఒక ఉదాహరణ. ఇప్పుడు ఇందులో ఒక 4-5 మార్కులు తగ్గినంత మాత్రాన వచ్చినటువంటి నష్టం లేదు. ఇది కంప్లీట్ గా రిలేటివ్ పెర్ఫార్మెన్సే. కానీ దానికి కొంతమంది పిల్లలు రెడీగా లేరు. ఎప్పుడూ కూడా స్కూల్లో పెట్టేటువంటి ఎగ్జామ్స్ లో 100కి 100 రావటం, 95 రావటం, ఐ మీన్ 100కి 100 అంటే పర్సెంటేజ్ రావటం, అది 80 మార్క్స్ కి అయితే 80కి 80కి రావటం, ఈ విధంగా టైఅప్ అయిపోయి ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే హార్డ్ హిట్ జరిగిందో అప్పుడు తీసుకోలేనటువంటి విధంగా మన యొక్క వ్యవస్థ ఉంది అనేటువంటి దానికి ఇది నిదర్శనం. దాన్ని ఎదుర్కొని అర్థం చేసుకునేటువంటి విధంగా మనం తయారు చేయట్లేదు అనేటువంటిది మరొక నిజం. అంటే ఆ పిల్లలకి ఆ రిజైలియన్స్ లేదు. సో కష్టమైనటువంటి దాంట్లో ఆ ప్రయత్నం చేసేటువంటి క్రమంలో మనం ఆ పిల్లల్ని స్ట్రెంత్ చేయలేకపోతున్నాము అనేటువంటి దానికి ఇది స్పష్టమైనటువంటి నిర్వచనం, స్పష్టమైనటువంటి సంఘటన. సుమారు 26 లక్షల మంది రాసినటువంటి ఎగ్జామ్ ఇది. సుమారుగా 25-26 కంట్రీస్ లో సిబిఎస్ఈ ఎక్కడైతే ఉందో ప్రతి చోట రాసినటువంటి ఎగ్జామ్. మరి ఇది ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతుంది. ఈ ప్రపంచం అప్లికేషన్ బేస్డ్ మారిపోయింది. ఇక్కడ జరిగినటువంటిది అప్లికేషన్ బేస్డ్ ఆ లెవెల్ ఇవ్వటం వాళ్ళ తప్పు అనటం అనేటువంటిది ఒకటైతే, రెండవది ఆ స్థాయికి ప్రిపరేషన్ జరగట్లేదు అనేటువంటి వాస్తవాన్ని మనం అందరూ గమనించాలి. ఇంత తొందరగా ఆ లెవెల్ క్వశ్చన్స్ ఇచ్చి ఇవ్వటం అనేటువంటిది తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే వాళ్ళు ముందు నుంచే చెప్తున్నారు 50%. కాకపోతే మన సిస్టమ్ దానికి రెడీగా లేదు అనేటువంటి దానికి ఇది సంకేతం. మరి దీనికి సంబంధించి సిబిఎస్ఈ ఏవైనా నిర్ణయం తీసుకుంటుందా, లేదా సెకండ్ ఫేజ్ ఉంది కాబట్టి లైటర్ వేలో తీసుకుంటుందా, రీ ఎగ్జామ్ పెడుతుందా, గ్రేస్ మార్క్స్ ఇస్తుందా అనేటువంటిది మనం వేసి చూడాల్సినటువంటిది. మరి దీనిపైన పేరెంట్స్ గా స్టూడెంట్స్ గా మీ విలువైనటువంటి అభిప్రాయాన్ని సందేహంగా తెలియచేయండి.